ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. పార్లమెంటు సభ్యుడు ధరంపురి అరవిందపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం అరవిందన్న బాండ్ పేపర్ రాసించి నిజామాబాద్ బస్ బోర్డు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కార్యాలయం ఏర్పాటు చేసి నిజామాబాద్ ఇచ్చిన ప్రకారం పేద విద్యార్థులకు నవోదయ గురుకులము పోర్టల్లో తీసుకొచ్చి పెట్టిండు. రైతులకు ఇచ్చిన మాట అరవిందన్న ఎప్పుడు తప్పలేడు. రైతుల పక్షాన అరవిందన్న నిలబడ్డాడు. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు. షుగర్ ఫ్యాక్టరీ కమిటీ అని చెప్పి కాలయాపన చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ధరంపూర్ అరవింద్ అన్న రైతుల పక్షాన నిలిచిన వ్యక్తి ధరంపూర్ అరవింద్ గారు. అటువంటి నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊపిరేది లేదు. మీరు ఇచ్చిన ఎన్నికల హామీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేసింది? దాదాపు సంవత్సరాల పాలన అయినా కూడా ఇప్పటికి తెరిపిస్తారు షుగర్ ఫ్యాక్టరీ. మీరు కదా తప్పు చేసింది. తప్పు మీరు చేసి మాపై గుర్తుతారా? తస్మాత్ జాగ్రత్త కబద్దార్. మా ధరంపూర్ అరవింద్ నాయకుడిపై ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునే లేదు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నది మీరు కాంగ్రెస్ పార్టీ. మీరు తప్పు చేసి మీరు బురదల్లి మా అరవింద్ రైతులకు పెట్టి రైతులను వాడుకున్నట్టు మీరు క్రియేషన్ చేసిండ్రు. తప్పది. రైతు నాయకుడు ధరంపూర్ అరవింద్ గారు రైతులకు ఇచ్చిన మాట తప్పని అరవింద్ అన్న. ప్రతి విషయంలో రైతుకు ఎన్నుండి నడిపిస్తున్న అరవింద్ అన్న కాంగ్రెస్ నాయకులు అతనిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీలకు డిమాండ్ చేస్తున్నారు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీ ధరంపూర్ అరవింద్ గారిపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది. మాది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షాన పార్టీ, రైతుల పార్టీ అని చెప్పుకుంటూనే రైతులను మోసం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఉద్యమాలు చేసేది మేము రైతులు ఉద్యమాలు చేసేది కేవలం ఫ్యాక్టరీ తెరిపించమనే ఉద్యమాలు చేస్తున్నాము. మీరు దానిని కేవలం కంపెనీలు వేసుకొని కాలయాపన చేస్తుంది తప్ప దాని గురించి ఇప్పటికీ ఒక్క ఇటుక రాయి కూడా తీసింది లేదు, పెట్టింది లేదు. దీనిని మేము తెరిపిస్తున్నాము, దాని పాత బకాయిలు కట్టేస్తున్నాము, లేదంటే ఒక కమిటీ వేసినామని చెప్పేసి కాదు. రైతులకు కావాల్సింది బకాయిలు కట్టడం కాదన్నా, ఫ్యాక్టరీ తెరిపియాలి. ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు ఏం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మేము ఇచ్చిన మాట ప్రకారం ఆల్రెడీ బస్ బోర్డు చేసినాం. దానికి సంబంధించిన ఆఫీసు మనం నిజామాబాద్లో పెట్టినాం. దానికి సంబంధించిన చైర్మన్ కూడా రైతునే చైర్మన్గా చేసినాం. ఇది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతు పక్షం ఉన్నట్టు ప్రభుత్వం లెక్క కనబడుతుందా, లేకపోతే వేరే రకంగా మీకు ఎట్లా కనబడుతుందో నాకు అర్థం కాదు. నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి మీద కాదు. ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంటే మీరు నరేంద్ర మోడీ గారు రైతులకు క్షమాపణ చెప్పి ఎక్కడ చెప్పిందో మీకే తెలాలి. రైతులకు సంబంధించి మా ఎంపీ ధరంపూర్ అరవింద్ గారు షుగర్ ఫ్యాక్టరీ నుంచే పాదయాత్ర చేసారు. మొన్న రీసెంట్గా మేము చేసుడికే మీకు షుగర్ ఫ్యాక్టరీ మీద అవగాహన వచ్చింది. షుగర్ ఫ్యాక్టరీ గురించి ఆలోచన వచ్చింది కాబట్టి దాని గురించి గత 20 నెలల నుంచి ఎటువంటి ఆలోచన చేయలేదు మీరు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఒకటి దాన్ని ముంగటేసుకొని ఎలక్షన్ల కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఒకటి మా మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీరు గుర్తించాలి. ఎందుకంటే మేము కూడా చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేసినాం. మేము కూడా రైతులమే. మా మీద కూడా కేసులు అయినాము. మేము కూడా కేసులలో ఉన్నాం. చాలాసార్లు జైలుకు పోయినాం. మా పేర్లు కూడా జైలు రిజిస్టర్లో మా పేర్లు కూడా ఉన్నాయి. మీరు అవన్నీ గుర్తించాలి. కేవలం మీరు ఒక్కరే ఉద్యమాలు చేసినామని చెప్పి కరెక్ట్ కాదు. మేము కూడా చాలా ఉద్యమాలు చేసినాం. ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతున్నాం. ఫ్యాక్టరీ ఖచ్చితంగా తెరిపించాలని చెప్పేసి మా పట్టుదల. మేము దాన్ని తెరిపించే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే మా వల్ల అయితలేదు ఈ షుగర్ ఫ్యాక్టరీని కేంద్రంగా అప్పచెప్పండి. కేంద్రం చేత మేము మా ధరంపూర్ అరవింద్ గారి సలహా మేరకు మేము దాన్ని తెరిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అది మా పరిధిలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ
అది మా పరిధి కాబట్టి డైరెక్ట్ మేము స్టార్ట్ చేసి ఇప్పుడు ఎరువులో యూరియాను సప్లై చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రపంచంలో చాలా చక్కెర ఫ్యాక్టరీలు, మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలు నరేంద్ర మోడీ గారు దాదాపు 150 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిన తెరిపించినవి ఉన్నాయి. అది కూడా మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ లిస్టు ఉంది, కావాలంటే అది కూడా మీకు చూపిస్తాం. కాబట్టి మీరు ఏదైనా అనే ముందు ఎవరు పని చేస్తున్నారు, మేము ఒక పని చేస్తే మీరు ఇంకో పని చేయండి, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. మేము ఒకటి చేస్తే మీరు రెండు చేయండి, మేము రెండు చేస్తే మీరు రెండు చేస్తే మేము మూడు చేస్తాం. ఇంట్లో పోటీ పడండి, విమర్శలో పోటీ పడడం కాదు. మేము ఆల్రెడీ ఫస్ట్ బోర్డు తెచ్చినాం, 2 నవోదయ కేంద్రాలు తీసుకొచ్చినాం. 2 నవోదయ కేంద్రాలు నిజామాబాద్ 2 నవోదయ కేంద్రాలు తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఉందా? అది మన కుర్లకు తీసుకురావడం. ఇంత మంచి కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమంలో దీనికి మేము ఇంకేం చేయాలని చెప్పేసి మీరు పోటీ పడాలి. తప్పితే కేవలం అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు. ఎట్లా తెరిపిస్తాడు? అది మీ పరిధి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పరిధి. అది మాకు అప్పచెప్పండి. ఈ వ్యవస్థ మాతో అవుతలేదు, ఖచ్చితంగా దీన్ని మీరు టేకప్ చేసి దీన్ని రీఓపెన్ చేసి రైతులకు మేలు చేయాలని చెప్పేసి ఒక లేఖ రాయమని చెప్పేసి మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. దీన్ని పక్కన పెట్టేసి మీరు అరవింద్ తెరిపిస్తాడు అని చెప్పేసి పట్టుకొని విమర్శలు చేయడం సరికాదు. ఇకపై నుంచి మా ఎంపీ గారిని కానీ మా జిల్లా అధ్యక్షుని కానీ ఎవరినైనా ఎటువంటి విమర్శలు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఇది ఇటువంటి మానుకొని అభివృద్ధిలో మీరు ముందుండండి. మీకు మేము కూడా తోడుంటాం. అభివృద్ధి చేసి చూపిద్దాం మన కోరుకులను కానీ మన నిజామాబాద్ కానీ దీంట్లో పోటీ పడదాము, దీనికి అందరం సహకరిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం. నిన్న కొంతమంది రాజకీయ నాయకులు పత్రిక సమావేశం పెట్టి అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు గతంలో షుగర్ ఫ్యాక్టరీ కోసం పాదయాత్ర చేసింది గౌరవనీయులు మన ఎంపీ ధర్మపురి అరవిందన్న గారు. అదే కాకుండా మొన్న రీసెంట్లీ కూడా రైతులకు, చెరుకు రైతులకు మేలు కలగాలి, మన అందుబాటులో షుగర్ ఫ్యాక్టరీ ఉంటే రైతులు ఇప్పుడు కామారెడ్డి పోయి అటు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, మన దగ్గర ఉంటే రైతులకు కొంచెం మేలు అవుతుందని చెప్పేసి మొన్న రీసెంట్గా పాదయాత్ర చేసింది మన వల్లపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు కూడా చేయడం జరిగింది. రైతులను మోసం చేస్తున్నది ఏ ప్రభుత్వం అనేది మీరు గుర్తించాలి. అదేవిధంగా మోదీ గారు రైతులకు ఏమి చేయలేదు అని అంటున్నారు. మోదీ గారు రైతులకు ఏం చేస్తున్నారు అన్నది ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి. అదే కాదు, మోదీ కేవలం రైతులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఎన్ని సేవలు అందిస్తున్నారు. అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదు కావచ్చు, అలాంటిది తనకంటూ ఏమీ లేకున్నా భారతదేశ ప్రజలే తన కుటుంబంగా భావించి మన ప్రజల కోసము ఎంతో మేలు చేస్తున్న మోదీ గారిని అనడం కరెక్ట్ కాదు. ఇదే విమర్శన ఎంపీ గారిని కానీ మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కానీ జిల్లాధ్యక్షులు కానీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న మంచి పనులను మీరు విమర్శిస్తే ఇక ముందు మేము ఊరుకునేది లేదని ఈ పక్షాన మీ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది. నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ డైనమిక్ లీడర్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని, మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, షుగర్ ఫ్యాక్టరీ విషయం లోపల మొదటి నుండి భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధితో, ఒక కమిట్మెంట్తో చెరుకు రైతులకు భరోసాగా కేవలం భారతీయ జనతా పార్టీ మా ఎంపీ గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు మాత్రమే వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పి రైతుల ఓట్లు దండుకొని ఆనాడు రైతుల్ని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెరుకు రైతుల్ని మోసం చేస్తూ, దగా చేస్తూ, కేవలం రాజకీయ పేరుతో డ్రామాలు ఆడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది. మరి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తారని చెప్పి ఆనాడు మంత్రి శ్రీధర్బాబు గారిని కమిటీ వేసింది కదా. మరి కమిటీ వేసి గిన్ని నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కనీసము కమిటీ వేసినటువంటి ఈ శ్రీధర్బాబు ఆధ్వర్యంలో కమిటీ వేసినటువంటి ఆ కమిటీ ఇంతవరకు కూడా షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారా? మరి ఇక్కడ చెరుకు రైతుల్ని వారికి భరోసా కల్పించారా? లేదు.
ఇవాళ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ముక్కుసూటిగా, ఇవాళ మీరు మీ ప్రభుత్వమే కదా ఉన్నది, మీకు చేతనైతే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి, లేకపోతే కేంద్రానికి లేఖ రాయని చెప్పి మీరు అడగాలి. కానీ మా సంబంధించినటువంటి గౌరవ ఎంపీ గారిని అరవింద్ గారిని విమర్శిస్తూ, మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని విమర్శిస్తూ మీరు ప్రెస్ మీట్లు పెట్టారు. మా యొక్క అరవింద్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు, మా జిల్లా అధ్యక్షుడిని విమర్శించే స్థాయి మీకు లేదు. మీకంతా చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోండి, కేంద్రానికి లేఖ రాయమని చెప్పుర్రి. దాన్ని ఓపెన్ చేసే బాధ్యత మా యొక్క గౌరవనీయులు మా ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు తీసుకుంటారు. ఇవాళ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇవాళ రైతుల్ని మోసం చేయాలని చెప్పి చూస్తే అదే చెరుకు రైతులు మిమ్మల్ని బొందబెట్టే రోజులు దగ్గరలోకి వచ్చినాయి. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఇవాళ రైతుల ఓట్లు దండుకోవడం కోసం మళ్ళీ మీరు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం ఈ యొక్క చెరుకు రైతులు మాత్రమే చేస్తారు. ఇవాళ అరవింద్ గారు విమర్శిస్తూ ఉన్నారు. ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల ప్రతి గ్రామంకి వెళ్ళినా కూడా వారి యొక్క అభివృద్ధి పనులు వారి యొక్క నిధుల ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా, ఎంపీ ధర్మపురి అరవింద్ గారి యొక్క నిధుల ద్వారా. ఇవాళ చూడండి, ప్రతి గ్రామంకి వెళ్ళినా కూడా తాగునీటికు, సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు, కుల సంఘాల భవనాలకు, అదేవిధంగా పాఠశాలల అభివృద్ధికి, దేవాలయాల అభివృద్ధికి, అదేవిధంగా ఈ యొక్క ఎంపీ గారి యొక్క ఫండ్ ద్వారానే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో కూడా మీరు ఈ అభివృద్ధి జరిపినటువంటి దాఖలాలు లేవు. కనీసం స్థానిక సమస్యలు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేసే ఆలోచన కూడా మీకు లేదు. కానీ మా యొక్క అరవింద్ ధర్మపురి గారు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ లోపల రైల్వే లైన్లను, తర్వాత పసుపు బోర్డును ఏర్పాటు చేశారు. పసుపు బోర్డు ఈ స్వాతంత్రం వచ్చి పసుపు బోర్డు కోసం రైతులు ఉద్యమం ఇస్తే ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా దాన్ని ప్రారంభించలే. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గౌరవనీయులు పెద్దలు ధర్మపురి అరవింద్ గారు పసుపు బోర్డును హామీని బాండ్ పేపర్ రాసిచ్చి ఆ బాండ్ పేపర్ ఇచ్చిన మాట ప్రకారము పసుపు బోర్డును తీసుకొచ్చి ఆ పసుపు బోర్డుకు పసుపు రైతు బిడ్డను చైర్మన్ చేసినటువంటి ఘనత మా అరవింద్ గారిది. అంతేకాదు నవోదయ పాఠశాలలు దేశంలో 7 శాంక్షన్ అయితే 2 కూడా ఈ నిజామాబాద్ పార్లమెంట్ తీసుకొచ్చి, ఒకటి కొరట్లో, రెండవది నిజామాబాద్లో ఏర్పాటు చేసిన ఘనత మా అరవింద్ గారిది. అంతేకాదు ప్రతి కుల సంఘ భవనానికి కూడా తన యొక్క నిధుల నుండి లక్షలాది రూపాయలు ఇవాళ వెచ్చిస్తూ అభివృద్ధి జరిపిస్తుందంటే కేవలం అరవింద్ గారిది. అది తెలుసుకోకుండా అభివృద్ధి మీరు చేయకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ విమర్శిస్తే సహించేది లేదు. మరొకసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా మా జిల్లా అధ్యక్షుని యాదవ్ బాబు గారిని ఒక డాక్టరా, మీరు డాక్టర్ అయితే అట్లా అంటున్నారు. నువ్వు డాక్టర్ అవుతే చదువుకున్నోడికి తెలుస్తుంది ఆ చదువు విలువ. నువ్వు డాక్టర్ కావు, నువ్వు చదువుకోలేవు, నువ్వు డాక్టర్ కాదు కాబట్టి ఆ డాక్టర్ వాల్యూ ఏంటో నీకు తెలియదు కాబట్టి లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు. తక్షణం ఈ ఆరోపణలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెరుకు రైతులు ప్రజలు చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.